హాయ్ హలో వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ జిల్లాలో ప్రధాన వార్తలు. నిన్న ఏదైతే బ్రేకింగ్ న్యూస్ మీకు స్పెషల్ వీడియో రూపంలో నేను వచ్చాను. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రక్రియ అనేది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి ఎప్పుడు తేదీలు వస్తాయనేది నిన్న అనుకున్నాం. నిన్న వస్తాయని అదే విధంగా నిన్న 6:15 ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆ తేదీలు అనేది ప్రకటించారు. సో డిసెంబర్ 11, 14, 17 మూడు తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉండబోతుంది. అదే రోజు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. షెడ్యూల్ విడుదల రేపటి నుంచే తొలి విడత నామినేషన్లు రేపటి నుంచే స్వీకరిస్తారంట. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 7 గంటల వరకు పోలింగ్, అదే రోజు 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచ్ ఎన్నికను సైతం నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం తమ కార్యాలయంలో ఎన్నికల షెడ్యూల్ నిర్వహణ ప్రక్రియను వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామలి కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. అభ్యులందరూ కోడ్ను ఖచ్చితంగా పాటించాలన్నారు. సో నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిందంట. పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చింది. అందరూ ఎన్నికల కోడ్ లో పాటించాలి. నియమాలు రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించాలి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుందని చెప్పారు. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ పూర్తి కాకుండానే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు రావా అని రాణి కుముదిని వెలికల్లో ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చారు. అలాగే బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయని కూడా ప్రస్తావించగా ఆమె జవాబు ఇవ్వలేదు. సో ఏదేమైనా ఎన్నికల తేదీ అయితే విడుదల చేశారు. మళ్ళీ బీసీ రిజర్వేషన్ ప్రక్రియ అనేది అలాగే ఉన్నాయి. మళ్ళా దీంతో పాటు స్థానిక సంస్థలపై విచారణ పూర్తి కాకుండానే పంచాయతీ ఎన్నికల సంస్థల షెడ్యూల్ జారీ చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా రాణి కుముదిని గారిని ఆమె ఏమి సమాధానం ఇవ్వలేదు. తొలి విడతలో నవంబర్ 27న సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే నవంబర్ 27 అంటే ఆల్మోస్ట్ రేపటి నుంచి నోటిఫికేషన్ జారీ, 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ. అంటే మోస్ట్ ప్రాబ్లీ రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఎల్లుండి 27, 28, 29 రోజులు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబర్ 1న వినతుల స్వీకరణ. సో స్క్రూటినీ అని అంటాం కదా. డిసెంబర్ 1న వినతుల స్వీకరణ, డిసెంబర్ 2న పరిష్కారం, 3వ తేదీన విడ్రా. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ ఎవరైనా విత్డ్రా చేసుకుంటే ఆ విత్డ్రా ప్రక్రియ ఉంటుంది. 11న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అది. రెండో విడతకు నవంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఇదే నెల 30వ తారీఖున. అదే రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ. ఇది సెకండ్ ఫేజ్. ఇది 30న నామినేషన్, డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3ల పరిశీలన, వీటిపై వినతులకు 4న అవకాశం, 5న పరిష్కారం, 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా వెల్లడి, 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు. ఇంకా థర్డ్ ఫేజ్ 3వ విడత డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ, 3వ తారీఖు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న నామినేషన్లు పరిశీలిస్తారు. 7వ తారీఖున వినతుల స్వీకరణ, 8న పరిష్కారం, 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే 9వ తేదీన మళ్ళీ అభ్యర్థుల జాబితా కూడా వెల్లడి చేస్తారు. 17న పోలింగ్ చేస్తారు. అదే రోజు ఫలితాల వెల్లడి కూడా చేస్తారు. ఏదేమైనా డిసెంబర్ 17 లోపల ఈ ఎన్నికల ప్రక్రియ అనేది క్లోజ్ అయిపోతుంది. ప్రతి విడతలో వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటించిన వెంటనే 2018 తెలంగాణ పంచాయతీ చట్టం 15(10) విభాగం మేరకు అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ కూడా ఉంటుంది. సో రాష్ట్రంలోని ఓటర్లు మేల్స్ సంఖ్య, పురుషుల సంఖ్య 81,40,42,231 అండ్ ఫీమేల్స్, స్త్రీల సంఖ్య 85,000, 12,455. ఇతరులు ట్రాన్స్జెండర్స్ అంటే 500,
మొత్తం 1,66,55,186 మంది. ఏ దశలో ఏంటంటే మొదటి దశలో ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాలు 189 మండలాల్లోని 4,236 గ్రామాలు 37,440 వార్డులు. రెండో దశలో 193 మండలాల్లోని 4,333 గ్రామాలు 38,350 వార్డులు. మూడో విడతలో 182 మండలాల్లోని 4,159 గ్రామాలు 36,452 వార్డులు. సో ఈ విధంగా 3 దశల్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఏ పంచాయతీలు, సెకండ్ ఫేజ్ లో ఏ మండలాలు, వార్డులు, గ్రామాలు, థర్డ్ ఫేజ్ లో ఏవి అనేది డీటెయిల్ గా ఉంది. అది అయితే 32 పంచాయతీలు 292 వార్డులకు ఎన్నికలు లేవంట. అసలు అవి ఎందుకు లేవు? న్యాయస్థానాలు వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసింది. ఓకే, ములుగు జిల్లా మంగపేట్ మండలంలోని 25, మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి సైదాపురం మండలంలో 2, ఖమ్మం జిల్లాలో ఎన్కూరు మండలంలోని 4 గ్రామ పంచాయతీలను, పెనుబల్లి మండలంలోని 1 గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించారు. సో ఇవి అండి గ్రామ పంచాయతీ ఎన్నికల డీటెయిల్స్. సో దీంతో పాటు నిన్న తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందండి. నిన్న ఒక వీడియోలో తెలిపాను మీకు. సో ఆ కీలక నిర్ణయం చూడండి. బృహత్ నగరం జిహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనం, మంత్రివర్గం కీలక నిర్ణయం. ఓఆర్ఆర్ వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ, దేశంలోని అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్. సో ఏదైతే హైదరాబాద్ ఉందో చూడండి మీరు, ఇది హైదరాబాదు చార్మినార్ ఒక మ్యాప్ రూపంలో ఇచ్చారు ఈనాడులో. సో దీని సరౌండింగ్స్ గా ఉన్న ఈ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రీన్ లో ఉన్నవి హైదరాబాద్ అయితే, ఇది గ్రేటర్, ఇది నేను చెప్తాను మీకు. ఇవి గ్రీన్, ఏదైతే మ్యాప్ ఉందో గ్రీన్ అవుట్లైన్ ఇచ్చారో ఇది మొత్తం గ్రేటర్ హైదరాబాద్. ఈ గ్రేటర్ హైదరాబాద్ అయితే ఇది ఓఆర్ఆర్, ఈ లైన్ ఉంది ఓఆర్ఆర్ చూడండి డీటెయిల్ గా, ఇది ఓఆర్ఆర్. సో ఈ ఓఆర్ఆర్ చుట్టుపక్కలున్న ఈ ఓఆర్ఆర్ పక్కన చుట్టుపక్కల ఉన్న కొన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసుకొని ఎన్నికలు నిర్వహించడానికి ఫస్ట్ అయితే విలీనం చేస్తారు, ఆ తర్వాత ఎన్నికలకు పోతారు. హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది. బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అందుకే అవసరమైన జిహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక నగరపాలక సంస్థలన్నింటినీ విలీనం చేసి జిహెచ్ఎంసీని బృహత్ నగరంగా విస్తరిస్తాం. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉంది. ప్రజాప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు అందిస్తున్న ఒకే విధంగా ఉండాలనే సంకల్పంతో ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టాం. విలీన పూర్తయ్యాక బృహత్ నగరాన్ని ఎన్నో కార్పొరేషన్లుగా విభజించాలి. ఏ విధంగా చేయాలనేది నిర్ణయాలు ప్రస్తుతం ఏమి తీసుకోలేదు. జిహెచ్ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తాం. ఆ తర్వాతే ఎన్నికలు ఉంటాయి అని శ్రీధర్ బాబు వివరించారు. బృహత్ నగరంలో పరిపాలన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఉన్నతాధికారులను ఆదేశించింది. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఓఆర్ఆర్ బయట ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఆ తర్వాత జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో దాని ప్రక్రియ స్టార్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో 27 మున్సిపాలిటీని అయితే కలుపుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ లో. సో
దీన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి? ఇప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కటే ఉంది, మనకు మేయర్ ఒక్కడే ఉన్నారు, మేయర్ డిప్యూటీ మేయర్. సో దీనికి మళ్ళా ఈ 27 మున్సిపాలిటీలు విలీనమైన తర్వాత 150 డివిజన్లు కాస్త 200 డివిజన్లు అవుతాయా లేక 220 అవుతాయా అనేది వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా పెంచవలసి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిపాలన సాఫీగా సాగాలి అంటే లెస్ పాపులేషన్ తో ఉంటే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సో అలాంటి నిర్ణయాలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కేబినెట్, కాకపోతే రాబోయే రోజుల్లో తీసుకోవచ్చు. సో దాంట్లో ఇప్పుడు విలీనంలో కలిపిన మున్సిపాలిటీల పేర్ల దృష్టికి వస్తే మేడ్చల్ జిల్లా పరిధిలోనివి బోడుపల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్. మున్సిపాలిటీలు వచ్చేసి దుమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, దుండిగల్, కోంపల్లి, మేడ్చల్. ఆ విధంగానే రంగారెడ్డి జిల్లా నగరపాలక సంస్థలు వస్తే బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్. పూరపాలక సంఘాలకు వస్తే పెద్దంబర్పేట్, తుర్కయాంజల్, ఆదిపట్ల, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి. సో దీంతో పాటు ఇంకో న్యూస్, నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు కౌన్సిల్లో. గ్రేటర్ ప్రగతికి 300 కోట్లు, కాలనీల స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్ కు ప్రతి డివిజన్ కు 2 కోట్లు చొప్పున 150 డివిజన్లకు 300 కోట్ల నిధులు ప్రకటించింది. ఏదైతే జిహెచ్ఎంసీ డివిజన్స్ ఉన్నాయో, కార్పొరేటర్ డివిజన్స్ ఉన్నాయో, ప్రతి కార్పొరేటర్ డివిజన్ కి 2 కోట్లు అనౌన్స్ చేశారంట నిన్న. మొత్తం కలిసి 300 కోట్లు కలిపితే నిధులు ప్రకటించింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కార్పొరేటర్లకు నిధులు కేటాయించలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీసుకెళ్లగా ఆయన వెంటనే అంగీకారం తెలిపారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమె మంగళవారం జరిగిన గ్రేటర్ సర్య సభ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించారు. సమావేశంలో మొత్తం 46 అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. వందే మాత్రం గేయాలపన సందర్భంగా పలువురు ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడకపోవడంపై భాజపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ రఘునందన్ రావు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మీర్ జుల్ఫికర్ అలీ, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, మిర్జా అహ్మద్ బేగ్, అద్దంకి దయాకర్, వాణిదేవి, ఉప మేయర్ శ్రీలతారెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్పొరేటర్లకు నిధులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక్క కార్పొరేటర్ కు 2 కోట్లు కేటాయిస్తాం, వీటిని మీ డివిజన్ లో చేపట్టే అభివృద్ధి పనులకు వాడుకోవచ్చు అని మేయర్ తెలిపారు. సో ప్రతి కార్పొరేటర్ కి 2 కోట్లు ఇస్తారంట. 1 కోటి ఏమో కార్పొరేటర్ కి డైరెక్ట్ గా ఇస్తారు, ఇంకో ₹1 ఏమో ఏదైతే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళ రిక్వెస్ట్ మీద మీ డివిజన్లలో ఏవైనా వర్క్లు ఉంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆ ₹1 కూడా ఇస్తారంట. అయితే ప్రతి కార్పొరేటర్ కి 2 కోట్లు ఇయ్యరు, ₹1 అయితే కంపల్సరీ డెవలప్మెంట్స్ కోసం. ఇంకో ₹1 ఏమో ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఎలాగైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి ఆ రూలింగ్ పార్టీ వచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ పెట్టారు. ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆమోదం తెలిపితే ఇంకో ₹1 కూడా ఇస్తారంట. సో చూడాలి ఎంతమంది 2 కోట్లు తీసుకుంటారో, ఎంతమంది ₹1 తీసుకుంటారో చూద్దాం మనం. సో దీంతో పాటు నమస్తే తెలంగాణలో ఏం రాశారో దీని గురించి చూద్దాం మనం. ఎన్నికల్లో సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లే లక్ష్యంగా ప్రలోభాలకు తెరతీసింది. కార్పొరేటర్లను కొనేందుకు స్కెచ్ వేసింది. 2 ఏళ్ల నుంచి గ్రేటర్ ను గాలి కుదిలేసి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్లు దండుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నది. డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులకు ఈ నిధులు కేటాయించేందుకు నిర్ణయించారు. అందులో ₹1 కోటి కార్పొరేటర్ ప్రతిపాదించిన పనులకు, మరో ₹1 కోటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో కార్పొరేటర్ సూచించిన పనులకు కేటాయించనున్నారు. కౌన్సిల్ బాడీ పదవికాలం ముగిసేలోపే ఈ నిధులను మంజూరు చేయనట్టు మేయర్ తెలిపారు. అన్ని దశలు దాటుకొని నిధులు డివిజన్ కు చేరేసరికి మళ్లీ ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్లను ప్రలోభ పెట్టేందుకు నిధులు డ్రామా ఆడుతున్నదని బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఇన్ని రోజులు లేకుండా నిన్న అకస్మాత్తుగా 2 కోట్ల ఫండ్స్ నిర్ణయం తీసుకోవడం, ₹1 కోటి ఏమో కార్పొరేటర్ కి డైరెక్ట్ గా ఆయన కేటాయించిన పనుల కోసం కేటాయించడం, ఆయన చెప్పిన పనుల కోసం కేటాయించడం, ఇంకో ₹1 ఏమో కార్పొరేటర్ చెప్పిన పనులకు ₹1 కోటి ఎక్స్ట్రా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ తీసుకొని అవి శాంక్షన్ చేయించుకోవడం, ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు ఇవ్వడం అనేది కార్పొరేటర్లకు ప్రలోభించడం కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడం కోసమే మరియు ఓటర్లను ఆకర్షించడం కోసమే ఈ నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు అండ్ రాబోయే రోజుల్లో ఆ రూపాయలు 2 కోట్లు వచ్చే వరకు ఈ లోపు ఎన్నికలే వస్తాయని బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ధ్వజం చేశారంట. బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపించారంట. సో నిజమే అది. మళ్ళీ ఆ 2 కోట్లు వచ్చే వరకు ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే కోటి రూపాయలు వచ్చే వరకు ఎలక్షన్స్ ఆ నిధులతో ఏమైనా వర్క్ చేసి చూపించి ఎలక్షన్లకు వెళ్తారా కార్పొరేటర్లు అన్నది అందరూ వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.